తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే మిగతా వాళ్ళందరూ పారిపోవాల్సిందే. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ రావాలని ఎప్పటినుంచో అందరూ కోరుకుంటున్నారు. సో ఒకవేళ ఆయన వస్తే తెలుగుదేశం పార్టీ యొక్క ఎంత అద్భుతమైనటువంటి కెరియర్ ఉంటుందో మాకు తెలుసు అంటూ చెప్పుకుంటున్నారు. కాబట్టే వీళ్ళందరూ కూడా చాలానే ఇబ్బందికరమైన విషయాలు మరి గతంలో తెలుగుదేశం పార్టీకి కల్పించిన నాయకులు పేర్ని నాని, కొడాలి నాని, ఇంకా మరి రోజా లాంటి వాళ్ళు చాలా మందున్నారు. అంబటి రాంబాబు, అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మన ఎన్టీఆర్ అధికారంలోకొస్తే చుక్కలు మాత్రం చూపిస్తారు. అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మంది ముఖ్య నేతలు స్వయంగా మన చంద్రబాబు గారు సైతం ఎన్నో రకాల విమర్శలని తిప్పికొట్టే ప్రయత్నం చేయగా, తాజాగా అయితే జూనియర్ ఎన్టీఆర్ వస్తే మాత్రం వీళ్ళకి సరైనటువంటి వాడు దొరుకుతారని ఎన్టీఆర్ నోట మాట నుంచి మీరు వీళ్ళందరూ కూడా తట్టుకుని బయటకు వెళ్లే పరిస్థితి అయితే ఉండదంటూ చెప్తున్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయం చూస్తే మాత్రం అసలు వేరే లెవెల్. ఎన్టీఆర్ రాజకీయాల్లో ముందుకు రావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నటువంటి ఈ తరుణంలో మరి ఖచ్చితంగా తారకొస్తే కొడాలి నాని లాంటి వాళ్ళందరూ కూడా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఎన్టీఆర్ ఏం మాట్లాడినా నిక్కచ్చిగా, నిజాయితీగా, నిష్ఠూర పడినా సరే పర్వాలేదని తన వృత్తిని తాను కంప్లీట్‌గా నీట్‌గా చేసుకొని వెళ్తారు. కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇలాంటి వాళ్ళ నోటి దురుసుతనానికి బ్రేక్ వేసినట్టుగా అవుతుందని చెప్తున్నారు. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు ఎంతగానో సెన్సేషనల్‌గా అయితే మారుతోంది.